నెల్లూరు జిల్లా గండవరం గౌతమ్ నగర్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. గౌతమ్ నగర్లోని కూల్ డ్రింక్ షాప్ షెల్టర్ను పగలగొట్టి షాపులో ఉన్న సిగరెట్ ప్యాకెట్స్, కూల్ డ్రింక్స్ దోచుకెళ్లారు. షాప్ వద్ద ఉన్న 2 సీసీ కెమెరాలను ధ్వంసం చేసి దోపిడీకి పాల్పడినట్టు బాధితుడు చెప్పాడు. సుమారు ₹1,00,000 వరకు నష్టం జరిగిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హిందువులపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ అనంతరం జిల్లా గుత్తి పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. రాజీవ్ గాంధీ సర్కిల్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట మమతా బెనర్జీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. హిందూ ఐక్య అనుబంధ సంస్థల నాయకులు మాట్లాడుతూ హిందువులను కాపాడడంలో విఫలమైన పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్లోని రైతు వేదికలో భూభారతి 2025 చట్టంపై రైతులకు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అవగాహన కల్పించారు. ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న రైతులకు ఈ భూభారతి చట్టం ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధికారులు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట గ్రామంలో తాగునీరు లేక కాలి బిందెలతో ధర్నా చేపట్టారు. ఎంతో కాలంగా ప్రజాప్రతినిధులకు, అధికారులకు మొరపెట్టుకున్నా నీళ్లు రాకపోవడంతో గత్యంతరం లేక రోడ్డుపైకి రావాల్సి వచ్చిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 15 రోజులుగా నీళ్లు రాక ప్రజలు ఇబ్బంది పడుతుంటే అధికారులు మాత్రం జేపీ కంపెనీ ఎస్ఎల్టీసీకి మాత్రం ట్యాంకర్ల ద్వారా సప్లై చేస్తున్నారని ఆరోపించారు. జేపీ కంపెనీకి కేనా నీళ్లు మాకు లేవా అంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపై గ్రామస్తులు బైఠాయించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా అడవిపాలెంలో గ్రామ సభను నిర్వహించారు. ఎలమంచిలి ఎంపీడీఓ ప్రేమాదిత్య 2025 జాబ్ కార్డును కూలీలకు అందజేశారు. అనంతరం కూటమి నాయకుల ఫోటోలకి పాలాభిషేకం చేసి ఉపాధి హామీ పనులు ప్రారంభించారు. జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చొరవతో 7 గ్రామాలకు ఉపాధి హామీ పనులు తీసుకొచ్చారని అన్నారు. విశాఖపట్నం జిల్లా పార్వతీపురంలో గుడ్ మార్నింగ్ పార్వతీపురం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే విజయ్ చంద్ర హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం 9-10 వార్డుల్లో పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డుల్లో పారిశుద్ధ్య నిర్వహణ పూర్తి స్థాయిలో లేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా భూపతిపేట గ్రామంలో రైతు వేదికలో భూభారతి చట్టం అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బూఖ్య మురళీ నాయక్, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ హాజరై తెలంగాణ గీతం ఆలపించి పీపీటీ చదివి భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు. గత ధరణి పోర్టల్ ద్వారా తాను కూడా నష్టపోయానని, మన ప్రభుత్వ సామాన్య రైతులకు, ప్రజలకు న్యాయం జరిగే విధంగా నూతన రెవెన్యూ చట్టం ప్రవేశపెట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రకాశం జిల్లా పల్లమల్లి గ్రామంలోని జెడ్పీ హైస్కూల్లోని విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయ్ కుమార్ పాల్గొని విద్యార్థులకు సైకిళ్లను పంపించారు. ఏపీ మిడ్ నైట్ గ్రానైట్ సంస్థ వారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా విద్యార్థులకు ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. మీ తల్లిదండ్రులు పడే కష్టాలు దృష్టిలో పెట్టుకుని అందరూ చక్కగా చదవాలని విద్యార్థులకు చెప్పారు. ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ మిడ్ వెస్ట్ గ్రానైట్ సంస్థ యాజమాన్యానికి ఎమ్మెల్యే అభినందించారు. నెల్లూరు జిల్లా కోవూరులోని
ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అక్షరాస్యత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆనంద్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. నియోజకవర్గంలో 28,000 మంది నిరక్షరాస్యులు ఉన్నారని గుర్తించి నియోజకవర్గానికి ఈ అవకాశం కల్పించినందుకు సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. అక్షరాస్యత కార్యక్రమానికి విపిఆర్ ట్రస్ట్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రతి సంవత్సరం 30,000 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దితే 10 సంవత్సరాలలో నిరక్షరాస్యత సంఖ్య తగ్గుతుందని కలెక్టర్ తెలిపారు. నారాయణపేట జిల్లా ముక్తల్ పట్టణంలోని బురాన్గడ్డ, రెడ్డినగర్, ఆజాద్ నగర్ కాలనీలో డీఎస్పీ లింగయ్య ఆధ్వర్యంలో పోలీసులు కాటన్ సెట్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సరైన ధృవపత్రాలు లేని 65 ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు. మక్తల్ నియోజకవర్గం కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో ఉందని, కర్ణాటక నుండి కొనుగోలు చేసిన ద్విచక్ర వాహనాలు పాత యజమానుల పేర్లపై ఉండడం వల్ల ఏదైనా నేరం జరిగినప్పుడు నిందితులను పట్టుకునేందుకు ఇబ్బందులు ఎదురవుతాయని డీఎస్పీ అన్నారు. ప్రజల శ్రేయస్సు కోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు డీఎస్పీ తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, మొగడంపల్లి మండలాలలో భూభారతి అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పల్లూరు క్రాంతి పాల్గొన్నారు. భూభారతి చట్టం గురించి రైతులకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని మరింత పారదర్శకంగా అమలు చేసేందుకు రూపొందించిందని అన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ధరణి పోర్టల్ రద్దు చేసి భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. సూర్యాపేట జిల్లా గుర్రంతండాలోని రైతులు దంతాలపల్లి రహదారిపై ఎత్తున ధర్నా చేపట్టారు. ధాన్యం కొనే దాకా రోడ్డు దిగే ప్రసక్తే లేదని అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యాన్ని తీసుకొచ్చి నిప్పు పెట్టి రోడ్డుకు అడ్డంగా కంచె వేసి ధర్నా చేశారు. పంటలు కోసి 45 రోజులు అవుతుందని, ధాన్యం కొనుగోలు కేంద్రం నుండి ప్రారంభించి 20 రోజులు అవుతున్నా కొనుగోలు చేయడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఆర్ఎస్పీ నీళ్లు అందకపోవడంతో కొంత నష్టపోయామని, ఇప్పుడు ధాన్యం కొరకపోవడంతో పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఉందని అన్నారు. 6 నెలలు కష్టపడి పంట పండిస్తే అమ్ముకునేందుకు ఇన్ని అవస్థలా అంటూ ప్రభుత్వంపై రైతులు మండిపడ్డారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొబ్బరికాయల లోడుతో వెళ్తున్న బోలర్ వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో కొబ్బరికాయలు కింద పడడంతో సమీపంలోని తండావాసులు, స్థానికులు తరలివచ్చి వాటిని సంచిలో నింపేసి ఎత్తుకెళ్లారు. దొరికినోడికి దొరికినంత అన్ని కొబ్బరికాయలను పెద్ద పెద్ద సంచుల్లో నింపుకొని జంప్ అయ్యారు. కోతులకు కొబ్బరి చిప్ప దొరికితే ఏ విధంగానైతే ప్రవర్తిస్తారో మనుషులు కూడా అలాగే ప్రవర్తించారని నెటిజన్లు వారిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎంతొండ గ్రామ రైతులు ధర్నా నిర్వహించారు. ధాన్యం కొనుగోలులో అధికారులు జప్యం చేస్తున్నారంటూ రైతులు ఆరోపించారు. గత కొన్ని రోజులుగా క్వాంటా పెట్టేందుకు ధాన్యం సిద్ధంగా ఉన్నప్పటికీ అధికారులు కొనుగోలులో నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఒకవైపు అకాల వర్షాలు భయంతో తమను ఆందోళనకు గురిచేస్తుందని వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, సొసైటీ అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని రైతులు కోరారు. కరాచీ దక్షిణ పాకిస్తాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కార్మికులతో వెళ్తున్న బస్సు పాకిస్తాన్ లోయలో పడింది. సింధు ప్రావిన్స్లోని జామ్షోర్లో జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది. బలోచిస్తాన్లోని గోధుమ పంట కోత తర్వాత కార్మికులు తమ స్వస్థలానికి తిరిగి వెళ్తున్న సమయంలో బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 16 మంది మరణించగా మరో 30 మందికి తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు. అతివేగంతో వెళ్తున్న బస్సును డ్రైవర్ అదుపు చేయలేకపోవడంతో వల్లే ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. గాయపడిన వారిలో చాలా మంది ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు.